హాయ్ అండి. నేను ఒక షార్ట్ చేశాను కదా జీడి మామిడి పండు గురించి. సో ఎవరికైనా కావాలి అంటే నేను ఫ్రీగా పంపిస్తానని చెప్పాను. సో కొంతమంది నాకు మెసేజెస్ చేశారు కావాలి అని చెప్పి. సో వాళ్ళకి కొరియర్ చేయడం కోసం నేను ఈరోజు మళ్ళీ తోటకు వచ్చాను. సో రండి కాయలు కోసేద్దాం. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి మేము ఓన్గా తయారు చేసి అమ్మే పచ్చళ్ళు కూడా నేను ఫ్రీగా పంపిస్తాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఆన్సర్ కూడా వీడియోలోనే ఉంటుంది. సో ఏమి పెద్ద కష్టమైన క్వశ్చన్ అడుగుతాను అనుకోవద్దు. చాలా ఈజీ క్వశ్చన్, ఆన్సర్ కూడా వీడియోలోనే ఉంటుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో ఆన్సర్ కూడా మీకు వీడియోలోనే దొరుకుతుంది. అలా కరెక్ట్ ఆన్సర్ చెప్పిన ఒక 5 మెంబర్స్కి నేను ఫ్రీగా పీకిల్స్ అయితే పంపిస్తాను. ఏమి 1 రూపీ కూడా నేనేం తీసుకోనండి. కొరియర్ కూడా ఫ్రీగానే చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి నేను అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేయాలంతే. ఓకే, ఏముంది అమ్మకు వీడియో తెస్తున్నానండి. బొజ్జు కింద ఆగు దుర్గా. ఇదైతే చాలా భయంగా ఉందండి. అంటే చాలా తుప్పలు పెరిగిపోయాయి. పావులు ఉంటాయో తెలీదు, తేళ్ళు ఉంటాయో తెలీదు. నేనైతే చాలా ధైర్యం చేసి కోస్తున్నాను ఈ కాయలు. మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఆ మాటను నిలబెట్టుకోవాలి కాబట్టి నేను ఎంత కష్టమైనా సరే కోస్తున్నాను. ఈ పైన ఒకటి ఉంది, కోసేయాలి. చీకటిగా ఉంది, పర్లేదు కదా. సరే, అంత కష్టపడుతున్నాను. ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ పచ్చివండి. కొన్ని పచ్చివి కూడా పంపిస్తున్నాను. వీటితో కర్రీ వండుకుంటారు. సో అవి కూడా పంపిస్తున్నాను. ఫ్రూట్స్ ప్లస్ క్యాషు, పచ్చి క్యాషు కూడా పంపిస్తున్నాను. ఇంత తుప్పల్లో ఖచ్చితంగా పాములు కూడా ఉంటాయి. సో చాలా రిస్క్ చేసి అయితే కోస్తున్నాను నేను. వంచుదాన్ని వంచు, పైన ఉంది నేను ఎత్తి మీద. పడుతుంది. ఇక్కడ రాట్రా, చాలా ఉన్నాయి పైన. చూపించు, ఆ పైన చాలా ఉన్నాయి. ఇట్లా ఆగండి, ఇక్కడ కోసాక చూపించు. ఆ 2 కోసి అది చూపించు. అదే పొందుకోలేదా? సందర్శనలు కూడా ఉన్నాయి, చాలా గట్టిగా కొట్టినాయి నాకు. అయినా సరే కస్టమర్కి ఇచ్చిన మాట కోసం నేను ఇంత కష్టమైనా సరే కోస్తున్నాను. ఓకే, వెళ్ళకు దుర్గా. ఎటు వెళ్తున్నా? ఇటు స్ట్రైట్. నెత్తి మీద ఉన్నాయి. ఇగో ఆ నెత్తి మీద పైన ఉన్నాయి చూడు. లేదా ఇక్కడ 3 ఉన్నాయి. ఇగో అనిపిస్తుంది ఎదురుకుంటా 3. నువ్వు వెళ్ళక 3 ఉన్నాయి కూర్చుంటాయి. కోసేకటి చూపించాలి.
చూపించు. కవర్ చూపించు సార్. ఇలా కవర్ చూపించు. చీమలు కూడా చాలా కుట్టేస్తున్నాయండి ఇక్కడ. నన్ను కండ చీమలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇట్లా కవర్ ఇలా పట్టుకో. చాలా చీమలు ఉన్నాయి నమ్ముతాంతో కుట్టేసి పిల్లలు కుట్టినాయి అనుకో. చూసినావా పైన జూమ్ చేస్తాను. ఓకే. పైన చెట్టు మీద ఒక కాయ ఉందండి. ఆ కాయ కోసం చెట్టు కూడా ఎక్కేస్తున్నాను నేను. చూస్తాను అందుకుంటానో లేదో మరి. కాయనైతే చూద్దాం. దొరికేసింది కాయ. కాయలు పడుతున్నాయి. వద్దు దిగి చాలు. దగ్గర కూడా ఉండద్దే నన్ను చేయకూడదు. రైట్ చూపించు. ఇవి చాలా అంటే చాలా గట్టి కుట్టిన వాళ్ళే నా మొహం నిండా చేతి నిండా కుట్టేసాయి. చూసారా చీమలు? కొట్ట గూడిది కింద చూపించు. బాబోయ్ చూసారా? జూమ్లో తీసానే. చూసారా చీమలు? అంటే చాలా గట్టిగా కుడతాయి చీమలు. ఆల్రెడీ నన్ను అయితే కుట్టేసినాయి శుభ్రంగా. ఇంటికి వచ్చి నీట్గా బాక్స్లో ప్యాక్ చేసేసి అడ్రస్లు బాక్సుల మీద రాసేసి ఆర్టీసీ పార్సిల్కి వెళ్ళి పార్సిల్ అయితే చేసేసామండి. సో ద టాస్క్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము ప్యాక్ చేసిన బాక్స్లో మొత్తం ఎన్ని జీడి మామిడి పళ్ళు ఉన్నాయండి, అంటే ఎన్ని క్యాషూ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ పచ్చివి కాదు ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి. ఈ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే నేను పికిల్స్ ఫస్ట్ 5 కామెంట్ చేసిన ఫస్ట్ 5 మెంబర్స్కి నేను ఫ్రీగా పికిల్స్ పంపిస్తాను. సో ఆన్సర్ చెప్పండి.